హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గాస్ వరల్డ్. సో ఈరోజు అయితే నేను సింపుల్ అండ్ టేస్టీ అండ్ క్విక్గా చేసుకుని సొరకాయ పులుసుని ఎట్లా చేయాలో చూపించబోతున్నాను. సో దానికోసం నేను ఒక సొరకాయ ముక్కలను అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. అండ్ నెక్స్ట్ 2 ఉల్లిగడ్డలు తీసుకొని ఇట్లా పొడుగ్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ 2 పచ్చిమిర్చి తీసుకోండి, వీటిని కూడా పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలి. పొడుగ్గా కట్ చేసుకొని పెట్టుకోండి వీటిని కూడా. అండ్ నెక్స్ట్ 2 టమాటా తీసుకొని వీటిని కూడా కట్ చేసుకొని పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ కొద్దిగా చింతపండు తీసి ఇట్లా నానబెట్టుకొని పెట్టుకోండి. సో ఇట్లా నానబెట్టుకున్నాక స్టవ్ మీద బాండి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోండి. నెక్స్ట్ ఇది బాగా స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత మంచిగా హీట్ అయిన తర్వాత దీంట్లో ఒక ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ యాడ్ చేసుకొని దీంట్లో 3 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోండి, దంచి వేసుకోండి, బాగుంటుంది. తర్వాత కరివేపాకు, ఆవాలు అండ్ కొద్దిగా జీలకర్ర, బదమినపప్పు, ఎండుమిర్చి వేసి అండ్ పచ్చిమిర్చి కూడా వేసి ఆనియన్స్ కూడా వేసి కలుపుకోండి. మంచిగా మగ్గిన తర్వాత దీంట్లోకి టమాటా యాడ్ చేసుకోండి. టమాటా మంచిగా మగ్గాలి, ఆనియన్స్ ఇవి. సో మూత పెట్టుకోండి, మూత పెడితే మంచిగా మగ్గుతుందండి. నెక్స్ట్ మూత తీసి చూసేద్దామా, మగ్గాయి కదా. ఇట్లా ఉన్నప్పుడు అల్లం వెల్లిగడ్డ కొంచెం టర్మరిక్ అండ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ వేయడం వల్ల ముక్కలు ఇంకా మంచిగా పడుతుందండి, మగ్గుతాయి కూడా. మూత చూసేద్దామా, మంచిగా మగ్గింది కదా. అండ్ ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. ఒక 1/2 స్పూన్ వేసుకుంటే చాలు, బాగుంటుంది, టేస్ట్ సూపర్ ఉంటుంది. మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు పెట్టుకోవాలండి. అండ్ దీంట్లోకి సొరకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా ఇట్లా కలుపుకొని మూత పెట్టుకోవాలి. సో మూత పెడితే మంచిగా మగ్గుతుందండి, ముక్క కూడా కొంచెం మెత్తగా అవుతుంది. సో మూత వేసి చూసేద్దామా, ముక్క అయితే కొంచెం మంచిగా మగ్గిందండి. అప్పుడు దీంట్లో కారం యాడ్ చేసుకోండి. ఒక 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను నేను. లేదు మీ టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోండి. కారం యాడ్ చేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఇట్లా కలుపుకోవాలి. సో నెక్స్ట్ దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకోండి కొంచెం. ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి, బాగుంటుంది. మంచిగా కలుపుకోవాలండి. ఇట్లా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ మూత పెట్టుకోండి. మూత పెట్టుకున్న తర్వాత మంచిగా మగ్గిన తర్వాత ఇంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. కొంచెం ముక్క మెత్తగా అయింది కదా. అండ్ ఇట్లా ఇప్పుడు దీంట్లోకి మనము చింతపండు రసం అయితే యాడ్ చేసుకుంటాం. నానబెట్టుకునే చింతపండు రసాన్ని దీంట్లోకి యాడ్ చేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకున్నాక మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మనం మూత తీసి చూసేద్దామా, మంచిగా అయితే అవుతుంది కదా. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి.